ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. హలో అమ్మాడి ఎవరు మాట్లాడేది? నిన్ను అమ్మాడి అని నేను కాకుండా ఇంకెవరు పిలుస్తారు? నేను యువరాజుని. కాదు, నువ్వు యువరాజువి కాదు. ఎవరు నువ్వు? యువరాజ్ గొంతుతో ఎందుకు మాట్లాడుతున్నావు? నిషి, నిజంగా నేను యువరాజుని. నేను చనిపోలేదు, బతికే ఉన్నాను. అదంతా ఒట్టి డ్రామా. అంటే నిజంగా నువ్వు బతికే ఉన్నావా యువరాజ్? బతికే ఉన్నాను నిషి. మరి ఇందాక నేను చూసిన బాడీ ఎవరిది? అదొక అనాథ శవం. పోలీసుల్ని సైడ్ ట్రాక్ పట్టించడానికి నా ఫ్రెండ్స్తో వేసిన ప్లాన్. పిచ్చి పట్టిందా నీకు? ఎందుకు ఇదంతా చేస్తున్నావు? పోలీసులు నా మీద కక్ష పెట్టేసుకున్నారు నిషి. నేను దొరికితే ఎన్కౌంటర్ చేయడానికి రెడీగా ఉన్నారు. నేను బతకాలంటే నాకు ఇది తప్ప వేరే మార్గం కనిపించలేదు. మరి నువ్వు చనిపోయావని అందరినీ నమ్మించావు. ఇప్పుడు ఇంటికి ఎలా వస్తావు? నేను రా నువ్వే నాతో పాటు దుబాయ్కి వస్తున్నావు. నేను చెప్పేది జాగ్రత్తగా విను. నువ్వు రేపు పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళు. నేను అక్కడంతా సెట్ చేస్తాను. నువ్వు వచ్చి కొత్త పాస్పోర్ట్ తీసుకొని వెళ్ళు. సరే, నేను రేపు పొద్దున్నే వెళ్తాను. నిషి, నేను బతికే ఉన్న విషయం అమ్మకి బాబాయ్కి తప్ప ఇంకెవ్వరికి చెప్పుకో. సరే యువరాజ్. రేపు పాస్పోర్ట్ ఆఫీస్లో పని అయ్యాక ఇదే నెంబర్కి కాల్ చేయి. సరే, నువ్వు జాగ్రత్తగా ఉండు. సరే అమ్మాడి, ఐ మిస్ యూ. ఈ విషయం వెంటనే అత్తయ్యకి చిన్నమావికి చెప్పాలి. థ్యాంక్స్, బాయ్. నువ్వు ఇక ఫోన్ వాడు. నువ్వు ఇక్కడ ఉండడం అంత మంచిది కాదు. నువ్వు ఊరు చివరన మన గెస్ట్ హౌస్కి వెళ్ళిపో. సరే, బాయ్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.